ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి. అసలు మన హిందూలో సగం మందికి ఈ ఛత్రపతి ఎవరు, అతని జయంతి ఏంటి, ఈ స్టోరీ ఏంటి ఎవ్వరికి తెలీదు. ఎందుకంటే మనోళ్ళు చాలా బిజీ కదా, పట్టించుకోరన్నమాట. మీరు దేవాలయాలకు వెళ్లి దేవుని దగ్గర నిలబడి దేవునికి మొక్కుతున్నారు అంటే దానికి కారణం ఓన్లీ శివాజీ మహారాజ్ మాత్రమే. మన హిందూ దేవాలయాలను నాశనం చేస్తుంటే దాన్ని కాపాడి ఇప్పటి వరకు పోరాడుతున్నామంటే అది శివాజీ మహారాజ్ వల్ల మాత్రమే. కానీ మన హిందువులు దీన్ని పట్టించుకోరు. పోనీ మన తల్లిదండ్రులను మనకి నేర్పిస్తారా అంటే ఫోన్లు ఇచ్చి చిట్టి చిలకమ్మ అని చెప్తున్నారు. కానీ ఒక్కరు కూడా అసలు శివాజీ గురించి, అతని స్టోరీ గురించి, మన సనాతన ధర్మం గురించి ఏ తల్లిదండ్రి కూడా నేర్పించడం లేదు. కొన్ని పిల్లలకి స్కూల్లో కూడా ఏ పుస్తకాల్లో కూడా శివాజీ గురించి ఉండదు. ఏ స్కూల్లో కూడా భగవద్గీత గురించి నేర్పించరు. ఒక ముస్లిం కుటుంబంలో తన పిల్లలకి ఖచ్చితంగా రోజు ఖురాన్ చదివిస్తాడు. మన హిందువులో ఎంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకి భగవద్గీత ఇచ్చి చదివించిళ్ళు? ఏ తల్లిదండ్రి కూడా అసలు భగవద్గీత ఎట్టుంటో కూడా పిల్లలకు చూపించడం లేదు. దేనికంటే మనోళ్ళు చాలా బిజీ కదా. ఈ ధర్మం గురించి, దేశం గురించి, ఈ ఛత్రపతి శివాజీ గురించి మనోళ్ళు డిస్కషన్ చేసుకోరు. ఇదే మహారాష్ట్రలో చూడండి, ఛత్రపతి శివాజీ గురించి చిన్న పిల్లలు అడిగినా చెప్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళకి నేర్పిస్తున్నారు. బతుకుతున్నామా అంటే బతుకుతున్నారు. అదో బతికేనా? ధర్మాన్ని కాపాడుకోలేని బతుకు ఒక బతికేనా?